ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లలిత, అరే రావద్దునా, కూర్చో. ఏంటదినా ఇలా వచ్చావు? ఏం లేదు లలిత, ఇంట్లో గొడవైందంట కదా, బయట అందరూ చెప్పుకుంటున్నారు. పోలీసులు వచ్చిన విషయమే కదా. అది మాకేం సంబంధం లేని గొడవ, పొరపాటున వచ్చుంటారు. అబ్బే, పోలీసులు వచ్చిన గొడవ కాదు. మీ క్రాంతి నా పెళ్లి వాళ్ళు ఏదో అన్నారంట కదా, మీ పూజ వాళ్ళ చెంప పగలగొట్టిందంట కదా. వాళ్ళేం లేనిపోని మాటే వనలేదక్క. మగరాయిళ్లా ఉంటుంది, ఆడపిల్ల లక్షణాలు లేవని కామెంట్ చేశారు. దాంతో క్రాంతికేం కోపం రాలేదు, కానీ మా పూజకి మాత్రం కోపం పొడుచుకొచ్చేసింది. ఉన్నమాటంటే ఉలికెందుకంట? పైగా మగపెళ్లి వాళ్ళు. రేపెళ్ళైన తర్వాత ఈ పిల్ల వాళ్ళింటికి వెళ్ళాలి కదా. ఇది వాళ్ళ మనసులో పెట్టుకుంటే రేపు ఈ పిల్ల పరిస్థితి ఏంటి? అంత దూర ఆలోచన అనుకుంటే ఇలా ఎందుకు ప్రవర్తిస్తుంది? వాళ్ళెవరో అన్నమాట పక్కన పెడితే మన కాలనీలో అందరూ అనుకుంటున్నారు. అసలు ఇలాంటి పిల్లని లలిత కోడలుగా ఎందుకు చేసుకుందా అని. మీ కళ్యాణ్ చూస్తే సినిమా హీరోలా ఉంటాడు, ఈ పిల్ల చూస్తే దిష్టి బొమ్మలా ఉంటుంది. అసలు అలాంటి పిల్లతో వాడు కాపురం ఎలా చేస్తున్నాడో. మీ కోడలుగా ఇంట్లో ఎందుకు ఉండనిస్తున్నారో నాకేం అర్థం కావటం లేదమ్మా. అయిపోయిందా మీనాసా? పూజ, ఏ క్రాంతి గురించి మాట్లాడడం తప్ప ఇంకా వేరే టాపిక్ ఏం లేదా మీకు? అందరూ మా క్రాంతి గురించి మాట్లాడేవాళ్లే. ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పు, నాకు చెప్పు. పూజ, ఏంటమ్మా ఈ గొడవ? ఇప్పుడు అన్నావు కదా క్రాంతి గురించి కాలనీ మొత్తం చెప్పేసుకుంటున్నారు అని. రా, ఎవరు చెప్పారు చూపించు. చంప పగలు కొడతాను ఒక్కొక్కరిది. చాలే వదిలవే. ఇరుగు పొరుగు కాబట్టి మంచి చెడు మాట్లాడడానికి వస్తే గుమ్మంలోకి రా. మా క్రాంతి టాపిక్ గురించి తెచ్చావంటే మర్యాదగా ఉండదు. పోయి ఇక్కడి నుంచి. పోతాంలే, తన్నొక్క మాట అంటే నీకంత పౌరుషం వచ్చేస్తుంది. అలాంటప్పుడు దాన్ని కూడా మీలాగా ఆడపిల్లలా తయారు చేయండి, అప్పుడు మాట్లాడదు గాని. లేకపోతే ఆ డిప్ప కటింగ్ ఏంటి? మగరాయిలాగా నిలుచోడమేంటి? ఆడపిల్లకు ఉండాల్సిన లక్షణాలు ఏమైనా ఉన్నాయా? తన ఫోటో తీసి మ్యూజియంలో పెడితే భవిష్యత్తు తరాలకి తెలుస్తుంది గతంలో ఇలాంటి ఆడది కూడా ఉందా అని. మీ కళ్యాణ్ చూస్తే సినిమా హీరోలా ఉంటాడు, ఈ పిల్ల చూస్తే దిష్టి బొమ్మలా ఉంటుంది. అసలు అలాంటి పిల్లతో వాడు కాపురం ఎలా చేస్తున్నాడో. తన్నొక్క మాట అంటే నీకంత పౌరుషం వచ్చేస్తుంది,
అలాంటప్పుడు దాన్ని కూడా మీలాగా ఆడపిల్లలా తయారు చేయండి. క్రాంతి క్రాంతి ఏంటి ఇది? క్రాంతి వాళ్ళెవరో ఏదేదో మాట్లాడితే దానికి నువ్వెందుకు బాధపడతావు? తనకి ఏదో అందని నేను బాధపడలేదు పూజ. నా కారణంగా మీ బావ అత్తయ్య వాళ్ళు కూడా చిన్నబుచ్చుకోవాల్సి వచ్చింది కదా. అందుకు బాధపడుతున్నాను. అసలు నేను ఎందుకు ఇలా ఉన్నాను? తేజు, ఏంటిది? ఎందుకు చేయించుకున్నా? ఎవరిని అడిగి చేయించుకున్నావు? నీలా ఉంటే తప్పేంటి? ఎందుకు నాలాగా? నేనేం బాగున్నానని? నేను పడిన కష్టాలు నువ్వు పడాలనుకుంటున్నావా? నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని ఆలోచనే తప్ప, ఆడపిల్లంటే జడేసుకోవాలని, తల్ల పూలు పెట్టుకోవాలని ఇవేమీ నాకు తెలియవు పూజ. సరే, అది నా ప్రాబ్లం. మీ బావ ఎలా ఉంటాడు? ఆయనకి నాలాంటి భార్య. క్రాంతి, నేను ఆయన్ని పెళ్లి చేసుకుని తప్పు చేశాననిపిస్తోంది పూజ. నేను ఆయన్ని పెళ్లి చేసుకోకుండా ఉండుంటే ఆయనకు అందమైన భార్య వచ్చిండేది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.